ఓకే మిత్రులారా, అందరికి కూడా మరొకసారి ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. సో యోగ ముద్రలు ఏంటంటే మనిషిని శక్తి కేంద్రంగా అభివర్ణించేటువంటి యోగ శాస్త్రము ముద్రల ద్వారా శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మార్గాన్ని మనకు బోధించింది. అంటే భారతీయ సంస్కృతిలో యోగ ముద్రలు ఇవన్నీ కూడా అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అంటే అనేక వ్యాప్తించాయి. అంటే అంతర్జాతీయంగా కూడా ఈ ముద్రలకి ఎంతో ప్రాధాన్యత వచ్చింది. పరిశోధనలు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ ముద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ఒక ఆత్మ వికాసాన్ని ఇస్తుంది. తర్వాత ఆ ముద్ర ఆధ్యాత్మిక వికాసం కూడా ఇస్తుంది. చూడండి, 3 విషయాలు. ముద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముద్ర ఆత్మ వికాసం ఇస్తుంది, ముద్ర ఆధ్యాత్మిక వికాసం కూడా ఇస్తుంది అని చెప్తారు. యోగ యోగ ముద్రలో ఆధునిక జీవితంలో వచ్చే సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారాలు ఉన్నాయి. ఈ యోగాచార్యులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే దీన్ని మనం కరెక్ట్‌గా పాటిస్తే మనకు అన్ని విధాల లాభాలు, అంటే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అన్ని లాభాలు దీంట్లో ఉన్నాయి ముద్రలో. ఉదాహరణకు కొన్ని చెప్తాను. ముద్రలు మనకు తెలియకుండా ముద్రలేస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఆవేశం వచ్చిందనుకో ఇట్లా పిడికిలి బిగిస్తాం కదా! ఇదొక ముద్ర. ఆవేశం వస్తే ఇట్లా పిడికిలి బిగిస్తాం. అదొక ముద్ర. తర్వాత దీర్ఘ ఆలోచన వచ్చిందనుకోండి, మనము చూపుడు వేలుతో ఇట్లా ఏదో అనుకుంటూ ఉంటాము. అంటే దీర్ఘ ఆలోచన చేసేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఉంటాం మనం. అంటే అదొక ముద్ర అనమాట. అంటే అక్కడ యాక్చువల్‌గా ఒక పాయింట్ ఉంటది చెప్పాలంటే. సో, అది యాక్టివేట్ అవుతా వస్తది. ఇట్లా మనం ఇట్లా అనుకుంటూ ఉంటాం మనం కదా! ఏదైనా దీర్ఘ ఆలోచన చేసి. అది కూడా ఒక ముద్రనే. తర్వాత ఎవరినన్నా అభ్యర్థన చేయాలనుకో ఇట్లా అడుగుతాం కదా! అంటే ఒక అక్షయ పాత్రలాగా, భిక్ష పాత్రలాగా ఇట్లా అడుగుతాం. అది కూడా ఒక ముద్రనే. తర్వాత ఎవరినైనా నిలదించాలంటే ఇట్లా అంటాం కదా! ఇట్లా అంటాం చూపుడు వేలుతో. అది కూడా ఒక ముద్ర. ఓకే. తర్వాత ఇంకోటంటే ఏదన్నా అద్భుతం జరిగిందనుకోండి ఇలా అంటాం. ఇలా. ఇలా అంటే అర్థం ఏంటి? యెస్. ఇది కూడా ఒక ముద్ర. ఓకే. తర్వాత ఆశీస్సులు అనుకోండి. అరచేతుల నుండి ఇట్లా పెడతాం. ఇది ఆశీర్వాద ముద్ర. యెస్. ఇలాంటిది. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూల్‌లో పిల్లవాడికి దాహం వేసిందనుకోండి ఇట్లా అంటాడు. ఎందుకంటే ఇది అగ్నితత్వం. ఈ అగ్నిని అంచాలంటే నీరు కావాలి. ఇది అగ్ని గదా! పంచభూతాల్లో ఇది అగ్ని. సో, దీన్ని అనసాలంటే ఏం గావాలి? నీరు గావాలి. అందుకే వాడు ఇట్లా అడుగుతాడు. అతనికి మూత్రం వచ్చిందనుకోండి ఇట్లా అంటాడు. ఇదెందుకంటే ఇది జలానికి సూచన. జలం. జలతత్వం గదా! ఇట్లా అంటాడు. అప్పుడు మనం అర్థం జేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ముద్రలు. ఇవన్నీ కూడా ఏంటివి? ముద్రలు. అయితే ఇంకోటేంటంటే ప్రతీదీ గూడా ఈ ఏదైతే ఈ యొక్క అగ్నితత్వం ఉంది గదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అగ్నితత్వం ద్వారా ఒక్కొక్క వేళ్ళు కలిపినప్పుడల్లా ఒక ముద్ర వస్తది. అయితే అన్నిటికీ అగ్ని ఇంపార్టెంటు. అగ్నితత్వం ఇంపార్టెంటు. దాని ద్వారా మనము ఒక్కొక్క వేళ్ళు కలిపే కొద్దీ ఎంతో విశిష్టత. అంటే అందుకే పంచభూతాల్లో అగ్ని కీలకమని చెప్తాం. ఈ అగ్నికి ఎలా ఉంటదంటే, ఈ అగ్ని వచ్చేసి మన బొటన వేలులో ఉంటది. మనకు తెలిసిన విషయమే. అందుకే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ప్రత్యేకంగా ఏమడిగాడు? బొటన వేలు అడిగాడు. ఆ బొటన వేలు తీసేస్తే ఇంకేం పని చేయదు. చూడండి ఎప్పుడైనా గాని ఈ 2 ఇలా కలిపామనుకోండి, ఒక సర్క్యూట్ ఫార్మ్ అయితది. శక్తి మన దేహంలోనే ప్రవహిస్తదనమాట. అంటే బయటికి పోదు. ఇలా చేశాననుకోండి, నాకి ఇదొక ముద్ర అవుతది. ఇలా చేస్తే జ్ఞానముద్ర, ఇలా చేస్తే ఆకాశముద్ర, ఇలా చేస్తే పృథ్వీ, ఇలా చేస్తే వర్ణముద్ర. అన్ని దాంట్లో కూడా చూడండి ఎలా ఉంది? ఇట్లా అన్నప్పుడు మన శక్తి లోపలే ప్రవహిస్తూ ఉంటది. ఇది లేనిది ఏ పని జరగదు. అందుకే ఏకలవ్యుడిని నీ బొటనవేలు ఏమని అడిగాడు ద్రోణాచార్యుడు. ఏమియ్యాలి నీకంటే అది ఏమన్నాడు. అంటే దానికి అంత ప్రాధాన్యత ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఈ ముద్రలు ఇంత ఇంపార్టెంట్‌గా ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే, మన ఈ ముద్ర స్థితిని బట్టి ఆ దిశగా శక్తి ప్రవహిస్తూ ఉంటది మనలో. దీంతో మొత్తం శరీరం చైతన్యవంతమయితుంది. 70 అంటే 2,72,000 నాడులున్నాయి గదా! మన ప్రాణమయ కోశంలో. వాటన్నిటిలో గూడా శక్తి బ్రహ్మాండంగా ప్రవహిస్తది. మనసు ప్రశాంతంగా ఉంటది. మనలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి బయటికి పోకుండా ఇప్పుడు మన లోపల శక్తి ఉంది ఆల్రెడీ. ఎక్కడ? ప్రాణమయ కోశంలో. ఆ శక్తి బయటికి పోకూడదంటే ఈ వేళ్ళున్నాయి గదా! ఈ వేళ్ళ నుంచి ఎక్కువగా పోతది. ఎక్కువగా ఈ వేళ్ళ నుంచి శక్తి పోతుంది. తర్వాత కళ్ళ నుంచి ప్రాణశక్తి బయటికి పోతుంది. ఎప్పుడైతే ఇట్లా చేస్తాం ముద్రలు, అప్పుడు ఇది ఎలాంటివంటే శక్తిని లాక్ చేసి మన దేహంలో పెట్టేటువంటివే ముద్రలు. కాబట్టి
అంటే ముద్రలు ఏంటివి? మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిని బయటికి పోకుండా లాక్ చేసి లాక్ చేసి పెట్టేటువంటివి ముద్రలు. అది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది సత్యానంద సరస్వతి అని చెప్పి ఒక ఆయన స్వామీజీ చెప్పాడు. అంటే ఒక రకంగా ఏంటంటే చేతి చేతి చివరిలో స్విచ్ బోర్డ్ లాంటివి. ఇప్పుడు ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఒక స్విచ్ వేస్తే ఫ్యాన్ వెలుగుతుంది కదా. ఆ విధంగా మనలో కూడా అంతే. ఈ ఈ ముద్రలు వచ్చేసి ఎలా ఉంటుందంటే రకరకాల రకరకాల విధాలుగా మనకి రకరకాల ముద్రలు ఉన్నాయి కాబట్టి ఆ చైతన్యాన్ని ఆ విధంగా అది పెంచుతూ ఉంటుంది. సపోజ్ ఇలా అన్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశ తత్వము ఏమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది ఇట్లా పెట్టుకుంటే. ఓకే. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి పృథ్వీ తత్వం అంటే మన శారీరకంగా బలంగా ఉంటాం. ఇలా పెడితే నీరు వచ్చేసి మనలో నీరు అంటే జలతత్వం బాగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనలో ఏకాగ్రత, తర్వాత మెమరీ పవరు, శాంతంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. ఇది జ్ఞానముద్ర ఇట్లాగా. సో, ఒక స్విచ్ లాగా అనమాట. ఆ విధంగా మన చేతి కొనలు అంటే చేతి చివరి భాగాలు, ఈ వేళ్ళ చివరి భాగాలు ఆ విధంగా పనిచేస్తాయి. స్విచ్ బోర్డ్ లాగా పనిచేస్తాయి. సో, రోజుకు 12 నిమిషాల చొప్పున 8 వారాలు యోగ ముద్రలు సాధన చేయడం ద్వారా ఆలోచనలు అంటే గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా 8 వారాలు రోజుకు 12 నిమిషాలు చెప్తున్నాను. ఇది మినిమం. ఎంతైనా చేసుకోవచ్చు. 40 నిమిషాలు, 30 మన టైం బట్టి మినిమం చెప్తున్నాను. ఇలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనల స్పష్టత, జ్ఞాపక శక్తి అన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాళ్ళు పరిశీలించి అంటే అదే వాళ్ళు అదే దాని రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం ఇది యాక్చువల్‌గా. ఓకే. సో, యోగ ముద్రలో యోగ ముద్రలో అంటే ఏ యోగ ముద్ర చేస్తున్నప్పుడైనా గానీ కూర్చొని చేస్తే మంచి ఫలితాలొస్తాయి. తర్వాత ధ్యానము, ప్రాణాయామం చేస్తూ చేస్తే ఇంకా రెట్టింపు ఫలితాలొస్తాయి. ఏదైనా యోగ ముద్ర చేసేటప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా దీన్ని మనం సో, తర్వాత ఏందంటే ఇవన్నీ ఎలాంటివంటే ఇప్పటికే చెప్పుకున్నాం గదా, మన ప్రాణమయ కోశంలో ప్రాణమయ శక్తిని సో, ఉద్దీపన చేస్తుంది. ఇవి ఎట్లా పనిచేస్తాయంటే యోగా ఇంజెక్షన్స్ అంటాం. ముద్రలేమంటాం? యోగా ఇంజెక్షన్స్ అని మనం చెప్తాం. కాబట్టి మనకు అన్నిటికి గూడా తక్షణమే ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ఎలాంటిది? నిద్ర లేకపోవడము, కీళ్ళ నొప్పులు, సరిగ్గా వినపడకపోవడము, రక్తపోటు, మధుమేహం, తర్వాత ఇలాంటి ఎన్నో వ్యాధులకు ఈ యోగా ఇంజెక్షన్స్ లాగా పనిచేసేవి. వీటినేమంటారంటే యోగా ఇంజెక్షన్స్ అంటాం ముద్రల్ని. కాబట్టి ఇవన్నీ గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ముద్రలు ఏవేవి అంటే ఒక్కొక్క ముద్ర గురించి తెలుసుకోవడం అనేది మనం రేపు కూడా చేయొచ్చు. ఎందుకంటే సమయం సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. తర్వాత ఇంకొంత విషయం తెలుసుకుందాం. కేచరి ముద్ర సక్రమంగా చేస్తే వ్యాధులను జయించవచ్చు అని చెప్తారు. కేచరి ముద్ర. కేచరి ముద్ర కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏ వ్యాధులు రావు. తర్వాత ఆకలి దప్పుల్ని జయించవచ్చు అని చెప్తారు. సో, 100 ఏళ్ళు పరిపూర్ణంగా జీవితాన్ని గడపవచ్చు అని హఠయోగ ప్రదీపిక ప్ర హఠయోగ ప్రదీపికలో చెప్పబడింది ఈ విషయం. కేచరి ముద్ర గుర్తుపెట్టుకోండి. ఇది 100 ఏళ్ళు పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి హామీ ఇస్తుంది. ప్లస్ ఆకలి దప్పికల నుంచి మనము జయించవచ్చు ఆ రెండిటిని కూడా కేచరి ముద్రలో. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండదు. ఆ కేసరి ముద్ర చేసే వాళ్ళకి లోపలనే ఒక అమృత బిందులాగా ఉత్పత్తి అవుతూ ఉంటది. అదే అదే వాళ్ళకు ఆహారం. రైట్. సో, ధ్యాన ముద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. జ్ఞాన ముద్ర మహాశక్తివంతమైంది. సో, మనోవికాసం అంటే ధ్యాన ముద్ర చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాన ముద్రలో గూడా మనకి ఏకాగ్రత ఇవన్నీ పెరుగుతాయి. సో, ఈ విధంగా మనకు ప్రాచీన కాలంలో చూస్తే అన్ని శిల్పాలు, విగ్రహాలు చూసుకోండి. బుద్ధుడు గాని, మహావీరుడు గాని జ్ఞాన ముద్రలే కనిపిస్తారు కదా. సో, అర్జునుడు కృష్ణుడికి గీతోపదేశం చేసేటప్పుడు కూడా జ్ఞాన ముద్రలో ఉండే చేశాడు. అందుకని ఇంకోటి సంధ్యావందనంలో ముద్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. భగవద్గీత కూడా శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఆ ముద్రలో ఉండే చెప్పాడు అని అర్థం. తర్వాత వీటితో పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆ! అట్లా గూడా ఈ ముద్రల్ని చేయవచ్చు. చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఈ ముద్రలు ఈ ముద్రలో శ్వాస నియంత్రణ చాలా ముఖ్యం. ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ రోజు, ఏ సమయంలో, ఏ స్వరం ఆడాలో స్వరశాస్త్రం చెప్తుంది కదా. ఆ స్వరం కరెక్ట్‌గా నడుస్తున్నప్పుడే ముద్రలు చేయండి. అప్పుడు అద్భుతమైన ఫలితం మీకుంటది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అంటే స్వర విజ్ఞానం మనం తెలుసుకున్నాం కాబట్టి, ఏ రోజు సూర్యదినాల్లో సూర్యస్వరం నడుస్తున్నప్పుడు మనం ఆ సమయంలో మనం ముద్రలు చేసినప్పుడు మనకు మంచి ఫలితాలుంటాయి.
వ్యతిరేక స్వరం నడుస్తున్నప్పుడు ముద్రలు ప్రాక్టీస్ చేస్తే కూడా ప్రయోజనం ఉండదు. అవసరమైతే స్వరాన్ని మార్చుకొని కూడా చేయండి అని చెప్తున్నాను. అంతే. ఓకే. ఆ విధంగా చేతి వేళ్ళపైన ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదు. పద్మాసనంలో కూర్చోవాలని ఏం లేదు. సుఖాసనంలో కూర్చోవచ్చు. చేతులను ఆ ముద్రలో పెట్టుకున్నప్పుడు తొడ మీద పెట్టుకోవాలి. ఓకే. 2 చేతుల్లో గూడా 2 చేతుల్లో ముద్రలు పెట్టుకోవాలి. కంపల్సరీ 2 చేతుల్లో చేయాలి. వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోవడం మంచిది. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే తర్వాత యోగ ముద్రల ప్రభావము శక్తివంతంగా ఉండాలంటే ఆహార నియమాలు కూడా కొద్దిగా పాటించాలి. ఎలాంటి మాంసము, మద్యము ఇలాంటివి ఏవి దాని నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. సో, ఇంత విషయాలు మాత్రం మనం ముద్రల గురించి తెలుసుకున్నాం. రేపు ప్రత్యేకంగా కొన్ని ముద్రల గురించి రేపు ప్రయత్నం చేద్దాం. ఓకే. అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ. నమస్తే.